హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మ్యాంగో కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా, మెత్తగా, ఈజీగా ఓవెన్ లేకుండా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసేద్దాం రండి. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 కప్పుల మైదా పిండి తీసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ మ్యాంగో తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో ఆ కప్పు ఫుల్గా షుగర్ తీసుకొని మిక్సీలో వేసుకున్నాను. ఒక 3 గుడ్లు పగలగొట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను. బటర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒక 1/2 కప్పు ఆయిల్, బటర్ లేకపోతే ఫుల్గా 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో కొంచెం బేకింగ్ సోడా, ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని ఇంతకు ముందే మిక్సీ పట్టుకున్న మ్యాంగో, ఎగ్ ఇవన్నీ ఇందులో వేసుకొని ఇదంతా ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని కేక్ గిన్నె తీసుకొని ఇలా ఆయిల్ కొంచెం మైదా వేసుకొని ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకొని కేక్ బ్యాటర్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసిన బాదం, జీడిపప్పు, కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకొని ఇదంతా ఒకసారి ట్యాప్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందంగా వెడల్పుగా ఉండే కళాయి పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ టిన్ని ఇందులో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే కేక్ ఇలా బ్రేక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చాక్ పెట్టుకొని ఇలాగా చూసినట్టయితే చూసారు కదా, చాక్కి ఏమీ అంటుకోలేదు, అంటే కేక్ మొత్తం బ్రేక్ అయిపోయినట్టే. ఇప్పుడు పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లగా అయ్యాక ఒక చాక్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకొని తీసుకున్నట్టయితే కేక్ చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. అంతేనండి, రెడీ అయిపోయింది. మెత్తగా టేస్ట్గా ఉండే మ్యాంగో కేక్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.